ఈరోజు కథ చెరపకుర చెడేవు. ఒకానొక రాజ్యంలో పేద దంపతులు ఉండేవారు. వారికి లేకలేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయికి 18వ ఏట రాజకుమారితో పెళ్ళవుతుందని వాడి జాతకం చూసిన వారు చెప్పారు. ఆ పుకారు ఆ నోట ఈ నోట అల్లుకొని మెల్లగా రాజుగారి చెవిన పడింది. ఆ వార్త విన్న వెంటనే రాజు తన మంత్రిని ఆ పేద దంపతుల వద్దకు పంపి ఎలాగైనా ఆ కుర్రవాడిని తీసుకురమ్మన్నాడు. మంత్రి వెళ్ళి ఆ దంపతులకు 1000 వరహాలిచ్చి పిల్లవాడిని తీసుకువచ్చాడు. ఆ పిల్లవాడిని వెంటనే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టించాడు రాజు. ఇక పీడ వదిలింది. నా కుమార్తెకు ఈ పేదవాడికి పెళ్లి చేయవలసిన యోగం తప్పింది అని తృప్తిపడ్డాడు. నీటిపైన వదిలిన కుర్రవాడు మళ్ళీ బ్రతికేదేమిటి అని రాజు ఉద్దేశం. అయితే ఆ పిల్లవాడున్న ఆ పెట్టె పోయి ఆనకట్ట వద్ద తేలి రాజుగారి నౌకరులలో ఒకరికి దొరికింది. పిల్లా పాపా లేని ఆ నౌకరు ఆ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇలా ఇంచుమించు 18 ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రోజున రాజు ఏదో పని మీద ఆనకట్ట వద్దకు వచ్చి నౌకరుని పలకరిస్తూ అతని పక్కనున్న ఆ కుర్రవాడు ఎవరని ప్రశ్నించాడు. నౌకరు వాడు నా కొడుకేనని అంటూ అతను 18 ఏళ్ల కిందట తనకు పెట్టెలో దొరకడము, తాను పెంచడము అన్నీ చెప్పాడు. అది విన్న రాజు, ఏమోయ్, నీ కొడుకు చాలా చురుకైన వాడుగా కనపడుతున్నాడు. కోటలో రాణిగారికి ఒక ఉత్తరం పంపించాలి. మీ వాడి తెలివితేటలు చూద్దాం, ఒకసారి పోయి రమ్మను అని అనేసరికి తన కొడుకును రాజుగారు ఎంతగా మెచ్చుకుంటున్నారు కదా అని నౌకరు పొంగిపోయి సరే అన్నాడు. నౌకరు కొడుకు అదృష్టదీపుడు జాపు పుచ్చుకుని బయలుదేరి చీకటి పడే వేళకు ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అల్లంత దూరాన మినుకుమంటూ చిన్న వెలుగు కనిపించింది. అదృష్టదీపుడు మెల్లగా అక్కడికి వెళ్ళాడు. అది చిన్న కుటీరం. అక్కడ ఒక అవ్వ చలి కాచుకుంటూ ఉంది. అదృష్టదీపుణ్ణి చూసి ఆమె కుశల ప్రశ్నలు వేయగా అతను తన వృత్తాంతమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. అదంతా విని అవ్వ, అయ్యో, దారి తప్పి వచ్చి దొంగల చేతుల్లో చిక్కావు, వాళ్ళ కంట పడ్డావా, నిన్ను ప్రాణాలతో పోనివ్వరు అంది. అందుకు అదృష్టదీపుడు, అవ్వా, నాకేమీ భయం లేదు, నన్ను దేవుడే రక్షిస్తాడు అని నిబ్బరంగా అంటూ అలసటగా ఉండటం చేత అక్కడే నిద్రపోయాడు. కొంచెం సేపటికి దొంగల గుంపు వచ్చేసింది. ఈ కుర్రవాడు ఎవడంటూ వాళ్ళు కాపలా కాసే అవ్వను గద్దించేసరికి ఆమె అదృష్టదీపుని స్థితిగతులు వారి మనసు కరిగేటట్లు చెప్పింది. దొంగలు ఎంత దుష్టులైనప్పటికీ ఆ కుర్రవాణి ముఖం చూడగానే జాలిపడి అతను పట్టుకు వెళుతున్న ఆ జాబు ఏమై ఉంటుందా అని విప్పు చూశారు. ఈ ఉత్తరం తెచ్చిన కుర్రవాణ్ణి చంపేయండి అని అందులో రాసి ఉంది. దొంగల నాయకుడు ఆ జాబుని చింపి, నేను వచ్చేలోగా ఈ ఉత్తరం తెచ్చిన పిల్లవాడికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని రాజు రాసినట్లే మరొక జాబు రాసి అదృష్టదీపుని జేబులో పెట్టాడు. ఆ తర్వాత అదృష్టదీపుడు నిద్రలేచి బయలుదేరి రాజుగారి కోట చేరుకున్నాడు. రాజకుమారి కూడా ఇతనిని పెళ్లాడటానికి ఇష్టపడింది. రాజు ఉత్తరం ప్రకారం వెంటనే అదృష్టదీపునికి రాజకుమారినిచ్చి అతి వైభవంగా వివాహం జరిపారు. కొన్నాళ్ళకు రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. అదృష్టదీపుడు చంపబడటానికి బదులు తన ఇంటి అల్లుడే కూర్చున్నందుకు చాలా విచారించాడు. అయినప్పటికీ తన ఇష్టానికి వ్యతిరేకంగా ఇలా జరిగినందుకు ఏ పాపము ఎరుగని అదృష్టదీపునిపైన రాజుకి కసి తీరలేదు. అందుచేత ఏదో వంకతో వాడిని తిప్పలు పెట్టి బాధించటానికే ఆయన నిశ్చయించుకున్నాడు. ఒక రోజున రాజు అదృష్టదీపుణ్ణి పిలిచి, అబ్బాయి, నీవు నాకొక పని చేసి పెట్టాలి. ఈ పని నీ వల్ల తప్ప ఇతరుల వల్ల కాదని నాకు తెలుసు. ఇక్కడికి తిన్నగా తూర్పు దిశన ఒక అరణ్యంలో ఒక పాతాళ గృహం కనిపిస్తుంది. అందులో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని తలలో ఉండే బంగారు వెంట్రుకలలో 3 వెంట్రుకలు తెచ్చిపెట్టాలి అన్నాడు. ధైర్య సాహసాలు గల అదృష్టదీపుడు, ఓ, అలాగే పట్టుకొస్తాను, నాకిదొక పెద్ద పన అని బయలుదేరాడు. అదృష్టదీపుడు ప్రయాణమై వెళ్ళగా మధ్యదారిలో ఒక పట్టణం తగిలింది. ఆ పట్టణపు నడిబజారులో ఒక బావి దగ్గర కాపలా కాస్తూ ఉన్న ఒక అతను అదృష్టదీపుణ్ణి చూసి, అబ్బాయి, ఈ బావిలో ఎప్పుడూ సారాయి ఊడుతూ ఉండేది. ఇప్పుడెందుకో ఇందులో నీరైనా ఊరడం లేదు. దీనికి కారణం నీకు తెలుసా అని అడిగాడు. అందుకు బదులుగా అదృష్టదీపుడు, ఈ పాటి సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి? నేనిప్పుడు చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెబుతాలే అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకొక పట్టణం తగిలింది. ఆ పట్టణంలో ఒకడు ఒక చెట్టుని కాపలా కాస్తూ ఉన్నాడు. అతను అదృష్టదీపుణ్ణి చూసి, అబ్బాయి, ఈ చెట్టు ఎప్పుడు బంగారు పండ్లు కాచేది. ఇప్పుడు పండ్లు లేవు సరికదా, ఆకులు కూడా రాలిపోయాయి. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దీనికి కూడా జవాబు మళ్ళీ వచ్చేటప్పుడు చెబుతానన్నాడు అదృష్టదీపుడు. అలా ఇంకా పోగా ఒక నది అడ్డం వచ్చింది. అక్కడ పల్లెవాడు అదృష్టదీపుణ్ణి చూసి, అబ్బాయి, నేను ఎల్లకాలము ఇక్కడే ఉండిపోవలసిందేనా, నాకు విడుదల లేదా అని అడిగాడు.
దీనికి కూడా వచ్చేటప్పుడు జవాబు చెబుతాను అన్నాడు. నది దాటి అవతల ఒడ్డుకు చేరుకోగానే అదృష్టదీపునికి రాక్షసుని పాతాళ గృహం కనిపించింది. అప్పుడు రాక్షసుడు ఇంట్లో లేడు, కానీ ఇల్లు కాసే పెద్దమ్మ మాత్రం ఉంది. అదృష్టదీపుడు తను వచ్చిన పనంతా వివరించి చెప్పేసరికి ఆమె, నాయనా, నీవు తలపెట్టింది చాలా ప్రమాదకరమైన పని. అయినా నీవు అదృష్టవంతునిలాగా కనపడుతున్నావు. కనుక నా సాయశక్తులా నీకు సహాయం చేస్తాను. ఎలాగో యుక్తి చేసి రాక్షసుణ్ణి నిద్రపుచ్చుతాను. నిద్దట్లో నీ కోసం అతని తలలో నుంచి బంగారు వెంట్రుకలు 3 లాగుతాను. అదే సమయంలో నీ 3 ప్రశ్నలకు వాడి చేత జవాబులు చెప్పిస్తాను. అప్పుడు నీవు తలుపు చాటున నక్కి అతను చెప్పే సమాధానం జాగ్రత్తగా వింటూ ఉండు అని సలహా చెప్పింది. ఇంతలో రాక్షసుడు వచ్చాడు. పెద్దమ్మ వాడికి తిండి పెట్టి నిద్రపుచ్చింది. కొంతసేపయ్యాక సమయం చూసి పెద్దమ్మ రాక్షసుని వెంట్రుక ఒకటి లాగింది. వాడు వెంటనే లేచి ఏంటది అని అరిచాడు. ఏం లేదు, కలలో నీ జుట్టు పీకానంది పెద్దమ్మ. ఏం కలగన్నావు అని అడిగాడు రాక్షసుడు. ఏం లేదు, ఫలానా పట్టణపు నడిబజారు బావిలో ఎప్పుడూ సారాయి ఊరేది. ఇప్పుడు ఎందుచేతనో అది ఎండిపోయింది అని అడిగింది పెద్దమ్మ. ఓస్, ఇంతేనా? ఇంతా చేసి నీ కల ఆ బావిలో రాతి కింద ఒక గోదూరు కప్ప నివాసం ఏర్పరచుకుంది. దానిని చంపినట్లయితే మామూలుగా సారాయి ఊరుతుంది అని చెప్పి రాక్షసుడు మళ్ళీ నిద్రపోయాడు. తరువాత పెద్దమ్మ 2వ వెంట్రుక లాగింది. రాక్షసుడు కోపంతో గర్జించేసరికి, నాయనా, కోప్పడకు, కలగన్నాను. ఫలానా దేశంలో బంగారు పండ్లు కాసే చెట్టుకి ఇప్పుడు ఆకులు కూడా లేకుండా పోయాయి. ఎందుచేత అని అడిగింది. అందుకు వాడు, ఒక చుంచెలక దాని వేళ్లను కొరికేస్తుంది. ఆ ఎలుకను చంపితే మామూలుగా చెట్టు కాస్తుంది అని చెప్పి మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఏమైనా సరే ధైర్యం చేసి పెద్దమ్మ 3వసారి మళ్ళీ మరొక వెంట్రుక లాగింది. ఈసారి రాక్షసుడు గావుకేక పెట్టి పెద్దమ్మను చావగొట్టడానికి సిద్ధమయ్యాడు. చెడ్డ కల వస్తే ఏం చేయమంటావు నాయనా అంటూ వాడిని శాంతపరిచి, మళ్ళీ తనకు కల వచ్చినట్లు ఫలానా పట్టణంలో పల్లెవాడు ఎంతో కాలం నుంచి పడవ నడుపుతున్నాడు. వాడికి విడుదల లేదా అని అడిగేసరికి, విడుదల లేకేమి, నది దాటడానికి ఎవడు ముందు వస్తాడో వాడి చేతికి తెడ్డిస్తే సరి, 2వ వాడే పల్లెవాడవుతాడు అని మళ్ళీ నిద్రపోయాడు. అదృష్టదీపుడు రాక్షసుడు చెప్పిన 3 సమాధానాలు జ్ఞాపకం పెట్టుకుని పెద్దమ్మ ఇచ్చిన 3 బంగారు వెంట్రుకలు తీసుకుని ఇంటి ముఖం పట్టాడు. మొదట అదృష్టదీపుడు నది వద్దకు వచ్చి పల్లెవానికి సమాధానం చెప్పేసరికి వాడు చాలా మెచ్చుకుని అతనిని నది దాటించి 2 గోతాల నిండా బంగారం ఇచ్చాడు. ఆ తర్వాత 2వవాడు కూడా అతను చెప్పిన జవాబుకి ఎంతో సంతోషించి 2 గోతాల బంగారం ఇచ్చాడు. చివరకు మొదటి కాపలావాడు వద్దకు వచ్చి సారాయి ఊరే ఉపాయం వెల్లడించగా వాడు పొంగిపోయి 2 గోతాల బంగారం ఇచ్చి పంపాడు. అదృష్టదీపుడు కోట చేరుకుని బంగారు వెంట్రుకలు 3 రాజుకిచ్చాడు. రాజు సంతోషించాడు. కానీ దురాశ కలగటం చేత ఇంత బంగారం ఎలా సంపాదించగలిగావు అని అడిగాడు. దానికి అదృష్టదీపుడు, రాజా, రాక్షసుని పాతాళ గృహానికి పోయే దారిలో ఒక మహిమగల నది ఉంది. ఆ నది ఒడ్డున ఉండే ఇసుక అంతా బంగారమే. ఆ నది దాటించే పల్లెవాడు ఒకడున్నాడు. వాడి సహాయంతో నది దాటి మనం పట్టుకు వెళ్ళిన గోతాలన్నీ ఇష్టం వచ్చినట్లు బంగారంతో నింపుకోవచ్చు అని చెప్పాడు. రాజు కష్టపడి ఆ నది ఒడ్డుకు చేరుకుని నది దాటించమని పల్లెవాడిని కోరాడు. అయితే పల్లెవాడు ఒడ్డు దాటకముందే తెడ్డు రాజు చేతికిచ్చి తను గభీమని దూకి పారిపోయాడు. ఈ విధంగా తాను చేసిన పాపాలకు ఫలితంగా రాజే పల్లెవాడయ్యాడు. అక్కడ అదృష్టదీపుడు రాజకుమారితో హాయిగా ఉంటూ ఉన్నాడు.